హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఇక మా రిషి బర్త్డే కూడా వచ్చేసింది. మా అంశు బర్త్డే అయినాక 1 వీక్లో మా రిషి బర్త్డే అయితే ఉంటుంది. సో అట్లా ఇంకా మా రిషిని అయితే రెడీ అయితే చేసేసిన ఇంకా స్కూల్కి అయితే వెళ్ళడానికి. ఇంకా వాడైతే ఇది స్కూల్కి వేసుకోవడానికి అయితే డ్రెస్ అయితే తీసుకొచ్చిండే బర్త్డే రోజు అని. ఇంకా మా అంశుకి ఆ రోజు ప్రాజెక్ట్ వర్క్ అయితే ఉండే, అంటే ఇంకా స్కూల్లో అయితే చార్ట్ వర్క్ అయితే ఉండే. ఇంకా వాడైతే ప్రజెంట్ అయితే చేయాలి స్కూల్లో. సో అందుకని ఇంకా ఒకసారి మళ్ళీ రివైండ్ అయితే చేయించేసిన. వాడికైతే వచ్చేసింది మంచిగా. ఇంకా క్లాస్లో కూడా మంచిగా అయితే చెప్పిండంట. సో ఇంకా మీరు కూడా వినేయండి ఎలా చెప్పాడో. ఏంటి ఆల్ దట్ యు డూ, all that you do amma all that you do with your one things done by heart I've never done like one thing got a tap and that done well. and done well mama it is very good As many content. థ్యాంక్ యూ. మా రిషి కాల్ముక్త అంటున్నాడు, విన్నారా? ఏంటంటే వాళ్ళ స్కూల్లో అయితే చెప్తారు ఎవ్రీడే అయితే పేరెంట్స్ బ్లెస్సింగ్స్ తీసుకొని స్కూల్కి రావాలని. సో అట్లయితే రోజు మా రిషి బ్లెస్సింగ్స్ అయితే తీసుకుంటాడు. ఇంకా ఆ రోజు కూడా వాళ్ళ నాన్న దగ్గర బ్లెస్సింగ్స్ తీసుకోవడానికైతే ఇంకా కాల్ముక్త అంటుండు. సో అట్లా ఇంకా కంపల్సరీ అయితే అడుగుతారు వాళ్ళ స్కూల్కి అయితే వెళ్ళాకైతే. ఇంకా ముందు అయితే వెళ్ళేసి ఇంకా మా మామయ్య అత్తమ్మ కాళ్ళు అయితే ముక్కేసి వచ్చిండు. ఇంకా బర్త్డే కదా, మా అత్తమ్మ ఇంకా అక్షతలు కూడా వేసింది. రిషికి బ్లెస్సింగ్స్ అయితే ఇచ్చేసింది. ఇంకా బస్కి లేట్ అయిపోతుందని అయితే వెళ్ళిండు. ఇంకా స్కూల్ బస్ అయితే వచ్చేస్తుంది. ఇంకా ఏంటంటే ఆ రోజు పాపం రిషి బర్త్డే రోజు వాళ్ళ బస్ అయితే ఇంకా కొంచెం రిపేరింగ్ అయితే అయినుండే. సో అందుకని ఇంకా కొంచెంసేపు అయితే ఇంకా ఇంట్లోనే ఉండు. ఇంకా మా అంశు కన్నయ్య అయితే ఇద్దరు అయితే స్కూల్కి వెళ్ళిపోయారు. ఇంకా మా అన్వి కూడా లేచింది అన్నట్టు. ఇంకా వాళ్ళ అన్నలతో అయితే కొంచెంసేపు అయితే ఆడుకుంది. ఇంకా నేనైతే వెళ్ళి డ్రాప్ చేసేసిన రిషిని. ఇంకా బస్ రాగానే ఇంకా రిషి అయితే స్కూల్కి వెళ్ళాక ఇంకా ఇంట్లో అయితే పూజ అయితే చేసేసిన అన్నట్టు. ఇంకా బర్త్డే అని ఇంకా మంచి పూజ అయితే చేసేసి ఇంకా స్వామికి అయితే మంచి మొక్కుకున్నాను. అలా ఇంకా ఈ పూజ అయిపోయాక అయితే ఇంకా నేను డెకరేషన్ అయితే స్టార్ట్ చేసిన అన్నట్టు. ఇంకా డెకరేషన్ అయితే ఇట్లయితే చేసిన. అంశు బర్త్డే రోజు అస్సలు చేయడానికి అస్సలు ఏం కుదరలేదు నాకు. ఏంటంటే మేము మా అత్త వాళ్ళ ఇంటికి వెళ్ళడం, మా చిన్ను బర్త్డేకి వెళ్ళడం అలా సరిపోయింది అన్నట్టు. ఇంకా వెంటనే అయ్యేసరికి ఇంకా నాకు ఇంటికి వచ్చాక ఇంకా కొంచెం అలసిపోయినట్టు అలా ఉండే. సో అందుకని ఇంకా ఏదైతే ప్రిపేర్ చేయలేకపోయినా. కానీ ఇంకా మా రిషి బర్త్డేకి నాకైతే టైం దొరికింది. సో ఏదో అలా సింపుల్గా అయితే ఇలా డెకరేషన్ అయితే చేసిన. ఇంకా మా అక్క వాళ్ళు అయితే వచ్చేసారు. ఇంకా మా చెల్లి కూడా వచ్చింది ఈసారి అయితే. ఇంకా మా చెల్లి, మా వదిన అందరూ అయితే వచ్చారు అన్నట్టు. ఇంకా మా వేదతో అయితే ఆడుకుంటారు. ఇంకా మా డాడీ మా ఇంట్లో చాలా చల్లగా ఉందని కప్పుకొని అయితే వండుకుండు. ఇంకా ఆ రోజైతే మా చెల్లి అయితే బిర్యానీ అయితే వండింది. కొంచెం ఇత్తులు అయిందని కొద్దిగా వాటర్ అయితే పోస్తుంది మా మమ్మీ, అన్నం కొంచెం మెత్తగా కావడానికి. ఇంకా మా అక్క, మా చెల్లి, మా మమ్మీ ముగ్గురు అయితే నాకు హెల్ప్ చేసారు. ఇంకా మా అక్క నేనైతే వంటలు అయితే చేసేసినాం. ఇంకా మా చెల్లి అయితే వచ్చినాక అయితే బిర్యానీ అయితే వండింది. అట్లా ఇంకా డెకరేషన్ అంతా అయిపోయింది. ఇంకా అందరం అయితే వచ్చేసినాం. ఇంకా మా వదిన కూడా వచ్చేసింది అన్నట్టు. ఇంకా ఈసారి రిషి బర్త్డే అయితే బాగా అయింది. అంశు బర్త్డే కూడా బాగా అయింది. కానీ ఇంకా రిషిది ఇంకా కొంచెం మంచిగా అయింది. ఎవ్రీ ఇయర్ అంశుది అయితే ఉండే అట్లా. ఈసారి రిషిది అయింది. పెట్టేసిండు అయితే అచ్చుడు వేరే
ఇంకా అంశు బర్త్డే రోజు అంశు కొంచెం మూడ్ ఆఫ్గా ఉండి కేక్ అంతా అంటే వాడి బర్త్డే అంతా సెలబ్రేట్ చేసుకున్నట్టు అనిపించలేదు. సో అందుకని ఇంకా రిషి బర్త్డేలో వాన్ కూడా విషెస్ వాడుతుంటే వాడైతే సిగ్గుపడుతుండు. ఇంకా ఈ పాపర్స్ అయితే పేల్చుతుంటే పిల్లలకి ఇలా బర్త్డే సెలబ్రేట్ చేస్తే ఎంత ఇష్టంగా ఉంటుంది కదా. మేము చిన్నగా ఉన్నప్పుడు ఇలా అయితే చేసుకోలేం, మన పిల్లలదన్నా ఇలా చేయాలి అని అయితే అనుకుంటాము. సో అందుకని ఇంకా ఇలా పిల్లలదైతే సెలబ్రేట్ అయితే చేస్తాం కదా మనము. ఎవరమైనా కూడా ఏ పేరెంట్ అయినా కూడా అప్పట్లాగైతే ఇప్పుడు కాదు కదా. ఇంకా పిల్లలకైతే అన్నీ మంచి చేయాలైతే అనుకుంటున్నాము. సో అట్లా ఏదో మనకు తోచింది, మనకు చేతనైంది ఏదన్నా ఇలా చేస్తాము. సో అట్లా ఇంకా బర్త్డే అయితే మంచిగా అయింది మా రిషిది. ఇంకా మా రిషికి ఫ్రెండ్స్ కూడా ఉన్నారు, వాళ్ళ స్కూల్ మేట్స్ అన్నట్టు. అయితే ఒక్కడే వచ్చిండు, ఇద్దరిని అయితే పిలిచిండు అన్నట్టు. ఒకడైతే వచ్చిండు ఇంకా మా రిషికి బెస్ట్ ఫ్రెండ్ అన్నట్టు. ఇంకా వాళ్ళిద్దరు ఎప్పుడు ఒకటే దగ్గర ఉంటారు అన్నట్టు. ఇంకా ఫుల్ హ్యాపీ వాళ్ళ ఫ్రెండ్ వచ్చినందుకు రిషి అయితే. ఇంకా బర్త్డే అయితే ఇలా వాడికి నచ్చినట్టు అయితే అయ్యింది బర్త్డే. మా రిషి అయితే బర్త్డే కోసం అయితే వెయిట్ చేస్తున్నాడు అన్నట్టు. ఏంటంటే ఈ మధ్య అయితే తెలుస్తుంది కదా, ఇంకా బర్త్డే అంటే సెలబ్రేషన్స్, ఇంకా గిఫ్ట్స్ ఇట్లా చాలా ఉంటాయి పిల్లలకి. సో అట్లా ఇంకా అందుకని ఇంకా పిల్లలకైతే బర్త్డే మాత్రం మంచిగా సెలబ్రేట్ చేయాలి. అలా చిన్నగా అయినా సరే కానీ వాళ్ళకి నచ్చినట్టయితే మా మమ్మీ వాళ్ళని ఇంకా మా వదిన వాళ్ళని పిలిచి అయితే చేస్తే ఇంకా వాడైతే ఫుల్ హ్యాపీ అన్నట్టు. సో అందుకని ఇంకా అట్లయితే చేస్తుండే. ఇంకా ఈసారి తక్కువ మంది అయితే పిలిచినుండే. ఇంకా మా హస్బెండ్ వాళ్ళ ఫ్రెండ్స్ వాళ్ళు ఎవరిని అయితే ఇంకా ఈసారి ఎవరిని పిలవలేదు. సో అట్లా కానీ బాగా అయింది బర్త్డే. ఇంకా మా అక్క మా బావ అందరూ అయితే వచ్చిర్రు. సో కంపల్సరీ అయితే వస్తారు, ఎందుకంటే నేను వెళ్తాను కాబట్టి. ఇంకా అందరు అయితే వస్తారు మా అక్క వాళ్ళు అట్లా. ఇంకా మా రిషికి అయితే ఎంత ఇష్టమో అసలు, వాడైతే మంచిగా వింటాడు మాట. వాడికి ఏదన్నా చిన్నగా చేసినా కూడా వాడు చాలా హ్యాపీగా ఫీల్ అవుతాడు మా రిషి. అంటే మనం చేసిన దానికి వాడు గుర్తిస్తాడు అన్నట్టు. అంటే మీరు ఇట్లా మంచిగా చేసిరమ్మా నాకు అని వాడైతే ఫీల్ అవుతాడు. అది ఏదైనా ఉండని మేము చిన్న చేసినా కూడా వాడు చాలా హ్యాపీగా ఫీల్ అవుతాడు మా రిషి మాత్రం. సో ఇంకా మేమైతే మా ఫ్యామిలీ ఫొటోస్ అయితే దిగినాము అందరం కలిసి. ఇంకా మా వదిన వాళ్ళు మా ఫ్యామిలీ అందరం కలిసి అయితే మా ఫ్యామిలీ మొత్తం అయితే ఇంకా ఫొటోస్ అయితే దిగి ఉండే. ఆ తర్వాత అయితే ఇంకా మా చెల్లి వాళ్ళు కూడా, మా వేద అయితే చాలా స్పెషల్ అయిపోయింది, మంచిగా ఆడుకుంటుంది. వాళ్ళ అన్నల దగ్గరికి అయితే మస్తు ఉంటుంది, మంచిగా వస్తుంది. ఇంకా క్లాప్స్ అయితే ఫుల్గా కొడుతుంది ఈ మధ్య అయితే. హ్యాపీ బర్త్డే అంటే మాత్రం క్లాప్స్ కొట్టాలని అయితే మా వేదకైతే తెలిసిపోయింది. సో అట్లా ఇంకా మా రిషి అయితే మా వేదన అస్సలు వదలడు. ఇంకా తినొచ్చేసి మా ఫ్రెండ్ అన్నట్టు, ఇంకా మా కాలనీ ఫ్రెండ్. సో ఇంకా తను కూడా వచ్చింది అట్లా. ఇంకా మా మమ్మీ వాళ్ళతో అయితే మా మమ్మీ వాళ్ళ ఫ్యామిలీ ఫోటో అయితే మళ్ళీ ఒకసారి దిగినుండే మేమందరం కలిసి. ఇంకా మేము ముగ్గురం అక్క చెల్లెలం, మా హస్బెండ్స్, మా పిల్లలు అన్నట్టు వీళ్ళంతా అట్లా. ఇలా అయితే బాగుంటుంది కదా. లాస్ట్ టైం అయితే మా చిన్న బర్త్డే అప్పుడు మా కార్తీక్ ఒకటి మిస్ అయిన ఉండే. ఈసారి అయితే అందరం అయితే ఉన్నాము. ఇంకా అందరికైతే ఫస్ట్ కేక్ పెట్టి ఇచ్చేసి ఆ తర్వాత అయితే ఇంకా నైట్ డిన్నర్కి అయితే ఇంకా బిర్యానీ, కొన్ని కర్రీస్ అలా చేస్తుండే, బజ్జీ అవన్నీ. సో ఇంకా అవన్నీ అయితే ఇంకా తినేసాం అన్నట్టు. ఇట్లా అయితే అయింది మా రిషి బర్త్డే. సో అంతే అండి ఈరోజు నా వ్లాగ్. మీకు కనుక నా వీడియో నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే మాత్రం తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి. ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకునే వాళ్ళు ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. టేక్ కేర్, బాయ్ బాయ్.